హాయ్, వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. థంబ్నెయిల్ చూసే ఉంటారు. 10 రూపీస్తో పాత ఫోటోల్ని కొత్తగా ఎలాగో చూసేద్దాం. ఇవి నా పూజా మందిరంలో పాత ఫొటోస్. ఈ 6 ఫొటోస్ నేను ఏదో టెంపుల్ దగ్గర కొన్నాను. కొని 5 ఇయర్స్ అయింది. దీనికి బాగా రస్ట్ పట్టి మొత్తం పాడైపోయినాయి. ఇవి మార్చి కొత్త ఫొటోస్ తెచ్చుకుందామంటే సైడ్స్ తప్ప ఫొటోస్ అంతా బాగానే ఉంది. అందుకని వీటిని మార్చకుండా ఎలా రీమోడల్ చేయాలని చూస్తున్నాను. వీటికి ఎలా కొత్తగా మార్చుకుందామో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అన్ని ఫొటోస్ని నీట్గా స్పిల్ ప్రూఫ్ క్లాత్తో క్లీన్ చేసుకుందాం. ఒక పక్కన పెట్టుకుని ఒక 5 మినిట్స్ డ్రై అయ్యాక స్టార్ట్ చేద్దాం. నేను ఒక ప్లాస్టర్ తీసుకున్నా. ఇవి పిల్లలు క్రాఫ్ట్ కోసం యూస్ చేసే ప్లాస్టర్. అన్ని బుక్ షాప్లో దొరుకుతాయి. ఓన్లీ 10 రూపీస్. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. గోల్డ్, గ్రీన్, బ్లూ. నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఈ కలర్ దేవుడి ఫొటోస్కి బాగుంటుంది అని అనిపించింది. ఈ ఫొటోస్ సైడ్స్కి ఈ ప్లాస్టర్ అతికించుకోవాలి. ఎండింగ్లో కొంచెం ఎక్స్ట్రా ప్లాస్టర్ ఉంచి కట్ చేసుకుంటే ఆ ఎక్స్ట్రా ప్లాస్టర్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటాం వల్ల అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. నేను వీడియోలో చూపించినట్టుగా వన్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ ఈ సైడ్ కూడా ప్లాస్టర్ వేసి ఎక్స్ట్రా ప్లాస్టర్ని ఫోల్డ్ చేసుకున్నా, ఊడిపోకుండా ఉండటం కోసం. నాకు ఒక్కొక్క ఫోటోకి 1 మినిట్ కూడా పట్టలేదు. అంత ఈజీ ఇలా చేసుకుంటాం. ఇప్పుడు కింద వైపు కూడా ప్లాస్టర్ అతికించుకుని ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇలా చేయటం వల్ల ఫొటోస్ లుక్ మొత్తం మారిపోతుంది. అండ్ మనకి పూజా మందిరం లుక్ కూడా ఫొటోస్ వల్లే చాలా బాగుంటుంది కదా. పూజా మందిరం లుక్ కూడా చాలా మారిపోతుంది. అస్సలు ఊడిపోకుండా ఉండటం కోసం నేను ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ని తీసుకున్నా. దీని మీద వేస్తున్నా. ఈ ప్లాస్టర్ వేసాక అస్సలు ఊడదు. రెగ్యులర్గా మనం వెట్ క్లాత్తో క్లీన్ చేసుకున్న ఏ ప్రాబ్లం ఉండదు. ఈ ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ ఇంకా వెడల్పుతో యూస్ చేస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర లేదని ప్రస్తుతానికి నేను ఈ ప్లాస్టర్ యూస్ చేస్తున్నా. సేమ్ ఇలాగే మనం మన రిమైనింగ్ ఫొటోస్కి కూడా వేసుకుందాం. ఫస్ట్ కలర్ ప్లాస్టర్, దాని తర్వాత దాని మీద ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ యూస్ చేసుకుని రిమైనింగ్ ఫొటోస్ కూడా వేసుకుంటున్నాను. ఈ ప్లాస్టర్ దేవుడి ఫొటోస్కే కాకుండా మన ఇంట్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్కి కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. పిల్లల స్కూల్స్కి ఫోటో ఫ్రేమ్స్ తయారు చేయమన్నా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఏదో ప్రాజెక్ట్స్ పర్పస్ మీద కూడా ఈ ప్రాసెస్ రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు. ఈ సేమ్ ప్రాసెస్ నేను మిగిలిన ఫొటోస్ కూడా చేసి అన్ని ఫొటోస్ని రెడీ చేసుకున్నా. సో ఫైనల్గా నా పూజా మందిరం లుక్ నేను ఎలా చేంజ్ చేసుకోబోతున్నానో చూడండి మీరు. సో ఫైనల్గా నేను అన్ని ఫొటోస్ని రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు పూజా మందిరం క్లీనింగ్ చూద్దాం. పూజా మందిరం నేను మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను. ముందు మందిరంలో ఉన్న ఫొటోస్ అన్నీ తీసేసి మందిరాన్ని నీట్గా ఫస్ట్ ఒక డ్రై క్లాత్తో క్లీన్ చేసి తర్వాత ఇంకో వెట్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుంటాను. వన్స్ క్లీన్ చేసిన తర్వాత నేను ఫొటోస్ని హ్యాంగ్ చేయటం కోసం నేను హ్యూక్స్ తీసుకున్నాను. ఇవి ఫొటోస్ వెయిట్ని బాగా ఆపగలవు. ఇవి బుక్ స్టోర్లో తీసుకున్నాను. ఒక్కొక్కటి 10 రూపీస్ పడింది. సో ఇది నేను లెఫ్ట్ సైడ్ ఒకటి, మిడిల్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి స్టిక్ చేసుకున్నాను. నా పూజా మందిరంలో ఉన్న బాబా ఐడిల్ బాగా పాడైపోయింది. సో పెయింట్ చేద్దాం అనుకుంటున్నా. దీనికోసం నేను సిల్వర్ ఫ్యాబ్రిక్ పెయింట్ యూస్ చేస్తున్నా. నేను ఆ పెయింట్ 2 టైమ్స్ వేయాల్సి వచ్చింది, స్టోన్ కాబట్టి. సో ఫైనల్లీ ఉన్న కలర్స్తోనే బాబా ఐడిల్ రెడీ చేసుకున్నా. 1 టైం పెయింట్ వేసాక ఒక 5 మినిట్స్ డ్రై అయిన తర్వాత సెకండ్ కోటింగ్ వేశాను. ఇంట్లో ఉన్న కలర్స్తోనే బాబా ఐడిల్ రెడీ చేశాను. సో ఫైనల్లీ బాబా ఐడిల్కి బొట్లు కూడా పెట్టేశాను. సో ఐడిల్ రెడీ అయిపోయింది. ఇంకా మిగతా ఉన్న దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను బొట్లు పెడుతుంటే పక్కన మా బాబు కూర్చుని నాకు డైరెక్షన్ ఇస్తున్నాడు, ఇలా పెట్టు అలా పెట్టు అమ్మా అని. ముందు మనం పూజా మందిరంలో ఫస్ట్ ఎప్పుడైనా మనం వినాయకుడి ఫోటో పెట్టుకుంటాం. సో నేను వినాయకుడి ఫోటో పెట్టుకుంటాంతో స్టార్ట్ చేసి క్విక్గా రిమైనింగ్ ఫొటోస్ అన్నీ పెట్టేసుకున్నాను. ఈ సైడ్ పెట్టిన హుక్స్ నాకు చాలా బాగా యూజ్ అయినాయి.
దీనివల్ల నా ఫైనల్ మందిరం లుక్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఫైనల్గా నేను బాబా ఐడిల్ని కూడా డ్రై అయిపోయింది. సో బాబా ఐడిల్ని కూడా ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. సో బాబా ఐడిల్కి ఒక చిన్న రుద్రాక్ష మాల కూడా వేశాను. నెక్స్ట్ సిల్వర్ ఐటమ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ అన్నది నాకు గొప్ప టాస్కే. దీపం కుందులు క్లీన్ చేయొచ్చు కానీ దేవుడి విగ్రహాలు క్లీన్ చేయడం చాలా కష్టమే. దీనికోసం నేను సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్ యూస్ చేస్తున్నా. దీని పేరు రూపేరి. సో దీనికోసం నేను కొంచెం కాటన్ తీసుకుంటున్నా. టిష్యూతో కూడా క్లీన్ చేయొచ్చు. నాకు కాటన్తో అయితే బాగా క్లీన్ అవుతుంది అని అనిపించింది, అందుకని నేను కాటన్ యూస్ చేస్తున్నా. కొంచెం కాటన్ తీసుకుని దీనిపైన కొంచెం లిక్విడ్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన ప్రతిసారి నాకు టైడ్ వాషింగ్ పౌడర్ యాడ్ గుర్తొస్తుంది, అవాక్కయ్యారా అని. నాకు ఒక్కొక్క ఐడియల్ క్లీన్ చేయడానికి 1 minute కూడా పట్టలేదు, అంత ఈజీగా అనిపించింది. కోల్గేట్ పౌడర్తో కూడా క్లీన్ చేయొచ్చు అంట, నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఇంకా కొంతమంది సిల్వర్ ఫాయిల్ వాటర్లో వేసి బాయిల్ చేసి కూడా క్లీన్ చేస్తున్నారు, అది ట్రై చేయాలి. నాకు దీని స్మెల్ అయితే అస్సలు నచ్చలేదు, అయినా తప్పట్లేదు క్లీన్ చేయటం. సో ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను ఇవన్నీ మళ్ళీ విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాను ఆ స్మెల్ పోవటానికి. సో ఇలా మొత్తం సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఈ రూపేరీతో చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. సో చూసారా, నేను మొత్తం మళ్ళీ విమ్ లిక్విడ్తో క్లీన్ చేసి మళ్ళీ ఒక మంచి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. పూజా మందిరం కింద ఉన్న డస్క్లో పూజా ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటాను. పూజా మ్యాట్తో సహా అన్నీ అందులోనే పెట్టుకుంటాను. పూజలకు కావాల్సిన బుక్స్, ఇంకా చాక్ పీస్ అలాంటివన్నీ కూడా అందులోనే పెట్టుకుంటాను. సో ఇలా సైడ్ ఆర్గనైజ్ చేసుకున్న పూజా మందిరం మ్యాట్ కూడా మళ్ళీ వేరే చాటు పెట్టకుండా అందులోనే పెట్టుకున్నాను. తర్వాత రిమైనింగ్ చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయి కదా, నేను అవి కూడా మందిరంలో ఒక సైడ్ ఇలా ప్లేస్ చేసేసుకుంటున్నా. ఫైనలీ నా పూజా మందిరం క్లీనింగ్ కంప్లీట్ అయింది. నా టిప్స్ మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నా. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా. సో స్టే పాజిటివ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching my videos. Bye.